నమ్మకస్తుడు ఎవరు అంటే దేవునితో సహవాసం చేసేవాడు. దేవుడు నీకు ఇస్తున్న రాబడి అంతట్లో ప్రభువుకి నమ్మకంగా అంతటి నుండి నువ్వు 10వ భాగం చెల్లిస్తున్నావా? ప్రతి వారం మానకుండా నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావా, వస్తున్నావా? ప్రశ్నించుకుందాం. వస్తే వస్తున్నావు, ఒక్కడివే వస్తున్నావా, ఒక్కదానివే వస్తున్నావా? వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? కుటుంబాలతో వస్తున్నారా? దేవుని సన్నిధికి కుటుంబంతో అందరూ కలిసి వస్తున్నావా? ప్రశ్నించుకుందాం. నమ్మకస్తులు ఏ విషయంలో నమ్మకంగా ఉంటారు? అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. ప్రార్థించే విషయంలో నమ్మకంగా ఉండాలి. వాక్యాన్ని ధ్యానించే విషయంలో నమ్మకంగా ఉండాలి. మందిరానికి వచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి. మందిరంలో పరిచర్య చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి. ఇదిగో నీ వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. సో నమ్మకంగా ఉన్నావా? దేవుణ్ణి ఆరాధించే విషయంలో నీవు నమ్మకంగా ఉండాలి. కొంతమంది చర్చిలోకి వచ్చి చేతులు ఊపుతారు తప్ప ఇంట్లో ఆరాధన చేయరు. దేశంలో నమ్మకస్తుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు.